కొన్ని విషయాలు మీకు త్వరగా జ్ఞాపకం చేస్తాను. పౌలు గారు సుమారు 20 నుంచి 30 సంవత్సరాల సేవ చేశాడు. పౌలు అంటే ఎవరు అని అడిగితే మనకు తెలిసిన విషయమే. యేసు ప్రభు శిష్యులను హింసించినటువంటి వ్యక్తి, కానీ మారు మనసు పొంది యేసు ప్రభు యొక్క సేవ నిమిత్తం హింసించబడ్డ వ్యక్తి. హింసించిన వాడు హింసించబడిన వాడుగా మారాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దూషకుడు దూషించబడిన వాడుగా మారాడు. మనము ఏదై ఉన్నామో దానికన్నా రివర్స్గా మనం మారుతాం. మనల్ని దేవుడు తిప్పి వేస్తాడు, మనల్ని రివర్స్ చేస్తాడు, మనకొక యూ టర్న్ ఇస్తాడు దేవుడు. ఇంకా చెప్పాలంటే మీకు ఉదాహరణ చెప్తాను. న్యాయాధిపతుల గ్రంథము 7వ అధ్యాయంలో మీరు ఎవరికైనా ఈ విషయాలు అర్థం కాకపోతే మరలా తర్వాత భోజన సమయంలో నాతో మాట్లాడవచ్చు, నాతో డిస్కస్ చేయొచ్చు. ఒక రొట్టె దొల్లుకుంటూ వచ్చి మిద్యానీయుల గుడారాన్ని తలకిందులు చేసింది అని రాయబడింది. ఏంటిది? రొట్టె రావడం ఏంటి, మిద్యానీయుల ఒక గుడారము తలకిందులు కావడం ఏంటి అన్నప్పుడు ఒక ఆయన అర్థం చెప్పాడు. బాబు దీని అర్థం ఇదని చెప్పాడు. అనగా గిద్యోను ఖడ్గము వచ్చి మిద్యానీయుల గుడారాలను లేకుండా చేస్తుంది. పరమ గిద్యోను యొక్క ఆత్మ ఖడ్గమైనటువంటి వాక్యము మన జీవితాల్ని తారుమారు చేస్తుంది, తలకిందులు చేస్తుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మీరు కొద్దిగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. నేను ఏమైనా కొద్దిగా కఠినంగా చెప్తానేమో, నేను కొన్నిసార్లు తెలియకుండా ఏదో కఠినంగా చెప్తుంటాను నేను. అందుకని ఎవరో ఒకరు చెప్పిన తర్వాత చెప్తుంటాను నేను. ఎందుకయ్యా నువ్వు ఏదేదో పెద్ద మాటలు చెప్తుంటావు, ఏందో మరి అలవాటు అయిపోయింది, సింపుల్గా చెప్పాలి నాకు ఆశ. మీరేమో అర్థం కాకపోయినా అర్థమైనట్టుగా ఉంటారు, అదొక పెద్ద తలనొప్పి. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ రాయబడిన మాటలు, తన 3 ప్రయాణాల్లో ఇంచుమించు ఒక 10-12 సంవత్సరాలు జరిగిన ప్రయాణాల్లో అక్కడెక్కడికి వెళ్ళడం, ప్రజలకు సువార్త చెప్పడం, సమస్యలను ఎదుర్కోవడం, సమాజ మందిరాలకు వెళ్ళడం, మళ్ళీ అక్కడి నుంచి రావడం, ఈ సమాచారం అంతా ఎత్తుకొని యెరూషలేములో చెప్పడం. ఏమంటే పలానా ఊరికి పోయాం, మిషనరీ ప్రయాణం చేసాం, బాగా జరిగిందండి అని. మీరు రావడానికి ముందే ఇక్కడ పాస్టర్లు కొంతమంది వచ్చారు, 10-12 మంది వచ్చారు. వాళ్ళని పంపించాము. వాళ్ళు మీరందరూ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ వస్తారు, 3 గంటల ఆ టైంలో వస్తారు, వచ్చి కూర్చుంటారు. ఏం జరిగింది, ఎవరు ఏం చెప్పారు, ఎలా జరిగింది, ఏం భోజనం పెట్టారు, ఎన్ని కనుక్కొని వాళ్ళని మళ్ళీ పంపుతుంటాను. వాళ్ళు మళ్ళీ ఆదివారం వస్తుంటారు. అనగా ప్రతి వ్యక్తి కూడా అకౌంటబుల్గా ఉండాలి, బాధ్యత కలిగిన వాడుగా ఉండాలి. రోమాపత్రిక 14వ అధ్యాయంలో రాయబడింది, మనము చేసే ప్రతి దాని గురించి దేవునికి లెక్క అప్పగించాల్సినట్టు ఒక రోజు రాబోతుంది. ఈరోజు ఎన్నైనా 100 మాటలు మాట్లాడుకోండి, తినండి, తాగండి, సుఖించండి, ఎంజాయ్ చేయండి. కానీ వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులో తీసుకొని వస్తాడు. నీ ఇష్టానుసారం నువ్వు ఏదైనా చేసుకో, కాదనడం లేదు. పవిత్రుడుగానే ఉండనిమ్ము, కాదా? దేవుని స్తోత్రం. పవిత్రుడుగా ఉండాలి, పాపిగానే ఉండిపోనివ్వండి. కానీ ఇప్పుడు మిమ్మల్ని ఎవరు అడగలేరు, నువ్వు పలాని చేశావే, పలాని మాట అన్నావే, పలాని విధంగా వ్యవహరించావే, మా స్నేహాన్ని చెడగొట్టావే, పలాని పని చేశావే, పలాని చాడీలు చెప్పావే అని ఎవరు అడగకపోవచ్చు. కానీ ఒకరోజు దేవుని న్యాయపీఠం మీద వీటన్నిటికీ ఆన్సర్ ఇవ్వాలి. స్తోత్రం, హల్లెలూయా. ఈ ఉదయకాలం దయ్యం అంటే నా మీద అలిగింది, మొన్న ఫోన్ చేస్తే ఎత్తలేదని. స్తోత్రం, హల్లెలూయా. అలిగి మనసులో ఉంచుకోకుండా ముఖం మీద ఎక్కేసి అడిగేసింది నన్ను. ఇబ్బంది లేదు. కొంతమంది మనసులో దాచుకొని ఇంకా ఏదో సందర్భంలో ప్రతీకారం అనే ధోరణిలో ఉంటారు. ఆమె అడిగింది కాబట్టి ఆమెకు చెప్పాల్సిన బాధ్యత నాకుంది. అదే సమయంలో ఆమె ఆశించినటువంటి ప్రేమను నేను అందించలేకపోయాను అని దేవునికి ఒకరోజు లెక్క అప్పగించాల్సిన అవసరం ఉంది. స్తోత్రం. ఎప్పుడో తప్ప మామూలుగా నేను ఎప్పుడు చేసినా దయమంటే ఫోన్ ఎత్తలేనిది వేరే విషయం. స్తోత్రం, హల్లెలూయా. ఎక్కడో ఫోన్ పెట్టేసుకోండి, ఏదో పనిలో ఉంటుంది అంతవరకే. దేవుని స్తోత్రం. నా ప్రసంగాల్లో ఎక్కువ దయమాంటి గురించే ఉంటుంది. స్తోత్రం. మా పిల్లలు షారోన్ అంటే పోయిన వారం ప్రసంగంలో 6 సార్లు దయమాంటి గురించి చెప్పావు. ఇప్పుడు చెప్పావు సరే, బయట వాళ్ళు వినేవాళ్ళు దయమాంటి ఎవరు ఊరినే దయమాంటి గురించి చెప్తున్నాడు అనుకుంటారు కదా, అనుకుంటారు. సరే, ఆమె నా తల్లి లాంటిది. దేవుని స్తోత్రం, హల్లెలూయా.
తండ్రి ఉన్నప్పుడు తండ్రి విలువ తెలియదు. వీళ్ళు పోయిన తర్వాతే మనకి వీళ్ళ విలువ తెలుస్తుంది. అప్పుడు ఎంత తల బాదుకున్నా కానీ ప్రయోజనం లేదు. గుర్తుపెట్టుకోండి, తల్లిదండ్రులు ఉండగానే బిడలారా వారిని ప్రేమించండి. స్తోత్రం. వాళ్ళకి మీ ప్రేమను అందించండి. వాళ్ళకి డబ్బులు ఇవ్వడం కాదు, ఒక కట్ట 1000 రూపాయలు లేకపోతే 500 రూపాయల కట్ట ఇచ్చినంత మాత్రాన దానివల్ల వాళ్ళు సంతోషపడిపోరు. వాళ్ళని కాస్త దగ్గర తీసుకోండి, ఓ ముద్దు పెట్టండి. మీ మమ్మీకి ఓ ముద్దు పెట్టండి, మీ డాడీకి ఓ ముద్దు పెట్టండి. వాళ్ళు ఎంత సంతోషపడతారండి కాదా? దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళకి ఏం కావాలి? ప్రేమ కావాలి. అంతవరకే. ఆ ప్రేమ మనం అందించగలం. ప్రేమ మనలో దేవుడు ఉంచాడు కాబట్టి మనలో ఉంచిన ప్రేమను ప్రదర్శించడానికి ప్రయత్నం చేయాలి మనం. వాళ్ళ పట్ల ఏదో కసురుకున్నట్టుగా కోప్పడినట్టుగా అలా కాకుండా. నేను అందుకే చెప్తుంటాను, నా 50 సంవత్సరాల్లో మా నాన్నగారు చనిపోయారు. ఆయన కొన్ని వేల సార్లు కోప్పడి ఉంటాడు. కానీ ఆయన మీద 2 సార్లు నేను కోప్పడ్డాను. ఒకసారి కోపం వచ్చి ఇంకేం మాట్లాడక గమ్ముగా అయిపోయి నేను. ఒక నెల రోజులు ఆయన ఉంటే ఇక్కడికి రాకుండా తప్పించుకొని తిరగడం ఆరంభించాను నేను. ఒకరోజు నన్ను పట్టుకొని గట్టిగా ఏడ్చారు. రే, నెల రోజులైందిరా, నేనేమన్నాను రా, ఒక నెల రోజులు నాతో మాట్లాడకుండా తిరుగుతున్నావే. అప్పటికే 2-3 సార్లు చెప్పాడంటే, రే అమ్మాయి, వాడు చూడు నాతో మాట్లాడడం లేదని. చూసారా, రే మాట్లాడొచ్చు కదరా అని ఆమెనింది. నేను అన్నాను, ఏం మాట్లాడతామమ్మా, ఊరినే తిడుతుంటే ఆయన 50 సంవత్సరాలు వచ్చినా కానీ ఆయన తిడుతున్నాడే. ఈ రోజులో 15 సంవత్సరాలు అయితే పిల్లల్ని తిడితే ఒప్పుకుంటారా? 50 సంవత్సరాలు వచ్చిన తిడుతున్నాడే. సరేలే, ఏం చేద్దాంలే. వాళ్ళకి ప్రేమ కావాలి. తల్లిదండ్రులే కాదు, ప్రతి వ్యక్తికి ప్రేమ కావాలి. అది మనం అర్థం చేసుకోవడం లేదు. మన ఇంట్లో పెంచుకున్నట్టు పిల్లి కుక్క కావచ్చు, అంత స్థలం ఉన్నప్పటికీ మన పక్క నుంచి వచ్చి మనల్ని ఆనుకొని మనల్ని రాసుకొని పోద్ది. అది ప్రేమ. అది ప్రేమ వ్యక్తం చేస్తుంది. ఒక జంతువుకి, కొంతకాలం బతికే జంతువుకు ప్రేమ అవసరమైతే ఆ జంతువుల కన్నా అధికంగా బతికేట మనకు ప్రేమ అవసరం లేదా? ఒక ప్రేమపూరితమైన పలకరింపు, ఒక ప్రేమపూరితమైన చిరునవ్వు కదా. ఏందో మన క్రైస్తవులు బయట అన్యులు నయం అనిపిస్తుంది నాకు. క్రైస్తవులు ఎప్పుడు సీరియస్గా ఉంటారు, ముఖం బిగ తీసుకొని ఉంటారు. వాళ్ళ ముఖాలు చూస్తుంటే ఈ వాక్యం చెప్పబుద్దే కాదు కదా. స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఎప్పుడు సంతోషంగా ఉందా? లోపల ఉంటే కదా బయటకు కనిపించే సంతోషం. లోపల ఉండాలి, సంతోషం పొంగి పొరలాలి. ఆ పొంగిపోయిన సంతోషాన్ని మనం ఇతరులతో పంచుకోవాలి. సరే, ఇక్కడ ఏం రాయబడింది? 3 ప్రాంతాలకి 3 వేరు ప్రదేశాల్లో పరిచర్య చేసినటువంటి పౌలు తనకెందుకు అనిపించింది, బహుశా నేను ఇక్కడికి వచ్చాను, మళ్ళీ తిరిగి రాను, కానీ ఇది నా చివరి ప్రసంగం అయి ఉంటుంది. నేను ఇంచుమించు ఈ మధ్య కాలంలో కొంతకాలంగా ఇది నా చివరి ప్రసంగమేమో అన్నట్టుగా ప్రసంగం చేస్తున్నాను. మళ్ళీ నేను ప్రసంగం చేయలేకపోవచ్చు. ఒకవేళ నేను చనిపోయిన తర్వాత మా పాస్టర్ గారు చేసిన చివరి ప్రసంగం అండి. ఆయన మరణాన్ని గురించి ఆయన ప్రవచించుకున్నాడండి. ఆయన సంఘ భవిష్యత్తును గురించి ప్రవచించాడని మీరు ఎవరైనా చెప్పుకునే అవకాశం ఉంది. మీరు ఎన్ని చెప్పుకున్నప్పుడు నేను వినడానికి నేను ఉండను. దేవుని స్తోత్రం. ఎక్కడ రాయబడిన మాట చూడండి, శిష్యుల మనస్సులను దృఢపరచి. అంటే ఏమని అర్థం? దృఢపరిచే వాళ్ళు కొంతమందే ఉంటారు, కానీ బలహీనపరిచే వాళ్ళు చాలామంది ఉంటారు. ఒక చిన్న మాట చూడండి, 2వ వచనం, అపోస్తుల కార్యములు 14వ అధ్యాయం. అయితే అవిధేయులైనటువంటి యూదులు, విధేయులు కాదు వాళ్ళు, అన్యజనులను పురికొల్పి, వాళ్ళని కాదు బయట వాళ్ళని పురికొల్పి వారి మనసులలో ఏం పుట్టించారంట? కొంతమందికి ఇదే పని, పగ పుట్టించడాలు, లేనిపోని విషయాలు చెప్పడాలు, సాడీలు చెప్పడాలు, అక్కడ విషయాలు ఇక్కడ చెప్పడాలు, ఇన్ఫార్మర్స్ లాగా పనిచేయడాలు. స్తోత్రం. ఇక్కడ రాయబడిన మాట ఇంగ్లీష్లో ఒక తర్జుమా నేను రాసుకున్నాను. దే పాయిజన్డ్ దేర్ మైండ్స్. స్తోత్రం. ఏం చేశారంటే వాళ్ళ మైండ్స్ని, వాళ్ళ మనస్సులను కలుషితం చేశారు, వాళ్ళ మనస్సులను విషపూరితం చేశారు, విషాన్ని ఇంజెక్ట్ చేశారు, కోపాన్ని ఆవేశాన్ని ఇంజెక్ట్ చేశారు. ప్రేమ విస్తారమైన పాపములను కప్పుతుంది, కానీ మనోళ్ళు వీటిని విప్పి సమస్యలు తెచ్చుకొని, ఒక వ్యక్తి గురించి మంచిగా చెప్తే నేను ప్రేమించగలను, ఆ వ్యక్తి గురించి చెడుగా చెప్పినప్పుడు నేను ప్రేమించే అవకాశం లేదు. ఏమండి, అంతేనా కాదా? అందుకని వీళ్ళంత వరకు ఒక వ్యక్తిని గురించి చెడుగా చెప్పొద్దు.
కారణం ఏంటో తెలుసా? నేను అతన్ని ప్రేమించకుండా ద్వేషించే అవకాశం ఉంది. కాబట్టి దయచేసి జాగ్రత్తగా ఈ ప్రాక్టికల్ నియమాలను గుర్తుపెట్టుకోవాలి. ఒక వ్యక్తిని గురించి చెడుగా మాట్లాడొద్దు. చెడుగా మాట్లాడటం వల్ల బంధాలు ఏమైపోతున్నాయి? బలహీనమైపోతున్నాయి. గమనించాలి. కొంతమంది ఏం చేశారంట? అవిధేయులైనటువంటి యూదులు సహోదరుల మీద పగ పుట్టించారు, అనగా పాయిజన్ చేశారు. కానీ దైవజనులు ఏం చేశారు? నో శిష్యుల మనసులు 22 శిష్యుల మనసులు ఏం చేశారు? దే స్ట్రెంథెన్ దేర్ మైండ్స్, దేర్ సోల్స్. వారి ఆత్మలను వాళ్ళు బలపరిచారు. దృఢము అంటే గట్టిగా ఉండడం అని అర్థం. అంటే అప్పటి వరకు వాళ్ళు శిష్యులే, కానీ మనసులు ఎలా ఉన్నాయి? బలహీనంగా ఉన్నాయి. వాళ్ళ మనసులు బలపడాలంటే ఏం చేయాలి? ఇప్పుడు దృఢపరచాలంటే ఏం చేయాలి? ఏం చెప్తే నిలకడ వస్తుంది? ఏమండి? స్తోత్రం. దేవుని వాక్యం చెప్పారనుకోండి, వాళ్ళ మనసులు బలపడవా? నిరాశ నిస్పృహతో ఉన్నటువంటి 2 వ్యక్తులు, వాళ్ళు ఎమాయిస్ అనేటువంటి ఊరికి వెళ్తున్నారు. అంటే యెరూషలేము నుంచి వద్దు, ఈ యెరూషలేముకో నమస్కారం, ఈ దేవాలయానికో నమస్కారం, ఈ మతానికో నమస్కారం. అయినా మరీ ఘోరం అండి, ఆయన్ని చంపడం ఏంటి, ఎన్ని మంచి పనులు చేస్తే ఆయన చంపారు అని మాట్లాడుకుంటూ నిరాశగా వెళ్తున్నప్పుడు ఎవరి గురించి మాట్లాడుతున్నారో ఆ వ్యక్తి వాళ్ళ మధ్యలో ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమైనప్పుడు వాళ్ళతో అవి ఇవి మాట్లాడి అదృశ్యమైపోయాడు. వాడు అడిగాడు ఒకడు మరొకడిని, ఆయన మనతో మాట్లాడుతున్నప్పుడు ఫీలింగ్ ఎలా ఉంది నీకు అని అడిగాడు. ఏదో మండుతుంది. అవునా? ఎందుకు అడిగావు? నాకు కూడా మండుతుంది. నీకు మండుతుంది, నాకు మండుతుంది. నువ్వు చెప్పిన మాటలకి నాకు మండలేదు. లేకపోతే వాళ్ళు ఒకరితో చెప్పిన ఒకరి మాటల వల్ల మంటలేదు, కానీ 3వ వ్యక్తి మాట్లాడిన మాటల వల్ల మంట పుట్టింది. ఎవరా 3వ వ్యక్తి? 2 వ్యక్తులు ఆరంభం నుంచి ఉన్నారు, వాళ్ళు అదృశ్యం కాలేదు. కానీ 3వ వ్యక్తి మధ్యలో వచ్చాడు, మధ్యలో అదృశ్యమైపోయాడు కదా. యేసు ప్రభు ఈ లోకానికి మధ్యలో వచ్చాడు, మధ్యలో అదృశ్యమైపోయాడు. ఆయన 3వ వ్యక్తిగా, షడ్రకు మెషకు అబేద్నెగోల దగ్గర 4వ వ్యక్తిగా, దేవుని స్తోత్రం. యాకోబు ఒంటరిగా ఉన్నప్పుడు యాకోబుతో 2వ వ్యక్తిగా, దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆయన మనతో ఎక్స్ట్రా పర్సన్గా, అదనపు వ్యక్తిగా, ఆహ్వానించని వ్యక్తిగా, పిలవని పేరంటానికి వచ్చినట్టుగా మనతో ఉంటాడు. ఆయన మనం పిలవాల్సిన అవసరం లేదు, ఆయన ఉంటాడు. స్తోత్రం, హల్లెలూయా. మనం పిలిస్తేనే వెళ్తాం, కానీ ఆయన పిలవకపోయినా వస్తాడు. మనం జాగ్రత్తగా ఆలోచించాలి. శిష్యుల మనసులు ఏమైపోయినాయట? పరిస్థితులు, ఆనాటి సామాజిక పరిస్థితులు సరిగా లేవు. మనసులు ఎలాగైపోయినాయి? అనవసరంగా మతాన్ని వదిలిపెట్టి, యూదా మతాన్ని వదిలిపెట్టి ఈ పౌలు వీళ్ళందరూ వచ్చేసరికి వీళ్ళు వెనకాల పోయామండి. ఇది కాదు కరెక్ట్, అదే కరెక్ట్ అనిపిస్తుంది అని ఏదో డైలమాలో, తడబాటులో కదా. ఆత్మీయ జీవితాల్లో, మన జీవితాల్లో కూడా ఇదే కదా పరిస్థితి. ముందుకు సాగాలా, వెనక్కి వెళ్ళాలా? ముందు పోతే నువ్వు, వెనకపోతే గొయ్యి అన్నట్టుగా ఉంటుంది మన పరిస్థితి. ఇప్పుడు అలాగని బాప్తిజం తీసుకున్నాం కాబట్టి వెనక్కి పోలేము. వెనక్కిపోతే పాస్టర్ శాపాలు పెడతాడు. దేవుని రాజ్యానికి వారసుడు కాదు, ఇవన్నీ ఎందుకు తొలకానిపులు. అలాగని ముందుకు సాగలేకుండా నిలబడిపోయినట్లుగా, నిలిచిపోయినట్లుగా ఉంటాం. జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. శిష్యుల మనసులు ఏం కావాలి? శిష్యుల మనసులని కాదు, తర్జుమా ఏంటంటే వాళ్ళ యొక్క సైకే అన్నారు. సైకాలజీ అంటే వాళ్ళ మనసులు కాదు, వాళ్ళ యొక్క ఆత్మలు, వాళ్ళ యొక్క శరీరాలు కాదు బలపరిచింది. శరీరం బలపరచడానికి కాస్త మంచి ప్రేమ విందు పెట్టి చికెన్ మటన్తో భోజనం పెడితే శరీరం బలపడింది. ఇప్పుడు వాళ్ళ మనసును బలపరచడానికి కాస్త మానసికంగా, కాస్త ఎంజాయ్మెంట్, కొద్ది డ్యాన్స్ వేసి, కొద్ది పాటలు పాడి ఏదో చేస్తే వాళ్ళు మానసికంగా బలపడతారు. కానీ వాళ్ళ ఆత్మలను బలపరిచాడు. భవిష్యత్తును ముందుగా చూసి, వాళ్లకు జరగబోయేదాన్ని ముందుగా చూసి, ఇవన్నీ జరుగుతాయి అయినా ధైర్యంగా ఉండండి అని చెప్పి వాళ్ళను బలపరిచాడు. గతంలో జరిగిన వాటి గురించి చెప్పి, ఇదిగో సంతోష్, నువ్వు గతంలో నువ్వు పలాని వాడివి అని చెప్తే నేను బలహీనపడతాను కదా. భవిష్యత్తులో జరగబోయే వాటి గురించి నీకు పెద్ద ప్రమాదం రాబోతుందండి
అయినా పర్లేదు, ఆ ప్రమాదం నుంచి దేవుడు కాపాడతాడు. అంటే ఎట్టుంటుంది? దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏమని చెప్తున్నాడు ఇక్కడ? శిష్యుల మనసుల్ని. ఎవరోళ్ళు ఈ శిష్యులు? ఏ శిష్యులు? గమనించాలి. చదవండి ఆ పైన వాక్యంలో 21వ వచనం. ఏం ప్రకటించారు? సువార్త, వాక్యాన్ని ప్రకటించారు. వాక్యం ప్రకటించినప్పుడు ఏం జరిగింది? 8వ అధ్యాయంలో అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, దెయ్యాలు పోగొట్టడం ఇవన్నీ జరిగింది. కానీ శిష్యులను తయారు చేశారు. శిష్యులు తయారవుతారు సువార్త ప్రకటించినప్పుడు, వాక్యం ప్రకటించినప్పుడు. సువార్త అంటే ఏంటి? 3వ వచనంలో రాయబడింది. దానికి ఒక పేరుంది. 3వ వచనంలో చివరి మాట, తన కృపావాక్యము. ఏంటట? సువార్త అంటే ఏంటి? కృపావాక్యము. ఆ కృపావాక్యాన్ని ప్రకటించినప్పుడు ఏం జరిగింది? శిష్యులు తయారయ్యారు. తయారైన శిష్యులు ఎదగాల వద్దా? బలంగా ఉండాలా వద్దా? పుట్టినోళ్ళు పుట్టినట్టుగా ఉంటేలాగా పుట్టినోళ్ళు ఏవాలి? పెరగాలి, విశ్వాసంలో పెరగాలి. పుట్టించింది వాక్యమే, పెంచేది వాక్యమే కదండి. మనలో ఉన్న పాత మనిషిని చంపేది కూడా దేవుని వాక్యమే. అనగా దేవుని వాక్యం పుట్టిస్తుంది, పెరిగిస్తుంది, చంపుతుంది, మనల్ని పరలోక రాజ్యంలో చేరుస్తుంది. దేవుని వాక్యం చేసే పనులు మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. దేవుని స్తోత్రం. చదవండి. వారు ఆ పట్టణములో సువార్త ప్రకటించి అనేకులను శిష్యులను తయారు చేసిన తర్వాత ఏం జరిగింది? లుస్త్రా, నంబర్ 1 లుస్త్రా, నంబర్ 2 ఈకోనియా, నంబర్ 3 యాంతియోక్. తిరిగి వచ్చి అంటే ఏమని అర్థం? ఎక్కడి శిష్యులు వీళ్ళు? స్తోత్రం. వాళ్ళు ఒకటి లుస్త్రాలోని శిష్యులు, రెండోది ఈకోనియాలోని శిష్యులు, అంతియోకియాలోని శిష్యులు. 3 ప్రదేశాల్లోని ఇవి ఎక్కడున్నాయి? ఈకోనియా అంటే ఇప్పటికీ ఉంది. కొన్యా అనే, కెన్యా కాదు, కెన్యా ఆఫ్రికాలో ఉంది. కొన్యా అనేటువంటి ఒక పట్టణము టర్కీలో ఉంది. అంటే అప్పటి దాని పేరు ఈకోనియా, ఇప్పుడు కొన్యా అయింది. ఇప్పుడు ఏమైంది? ఈ 3 పట్టణాల్లో ప్రాముఖ్యమైన పట్టణం ఏంటిది? లుస్త్రా, 2 ఈకోనియా, 3 ఈ 3లో ప్రాముఖ్యమైన పట్టణం అంతియోకియా. బైబిల్లో అంతియోకియా అన్నప్పుడు 2 అంతియోకియాలు ఉన్నాయి. బేతనియా అన్నప్పుడు 2 బేతనియాలు ఉన్నాయి. ఆసియా అన్నప్పుడు 2 ఆసియాలు ఉన్నాయి. బైబిల్ చాలా జాగ్రత్తగా చదవాలి, లేకపోతే మనం పొరపాటు పడిపోతాం. ఇప్పుడు ఇవన్నీ వీటిలోకి. అంతియోకియా అంటే ఆనాటి 1వ శతాబ్దంలో ప్రపంచంలోనే, అప్పుడు ఉన్నటువంటి పరిమిత ప్రపంచంలో ఉన్నటువంటి 3వదైన అతిపెద్ద పట్టణము యాంటియోక్. చిన్న పట్టణం కాదు అది. ప్రపంచంలోనే, ప్రాచీన ప్రపంచంలో 3వ అతిపెద్ద పట్టణమైనటువంటి అంతియోకేకి వచ్చాడు. ఇంకొక అంతియోకే ఉంది. దీన్ని ఏమన్నారంటే సిరియాలోని అంతియోకే అన్నారు. ఇంకొక అంతియోకే ఉంది, దాన్ని పిసిథియాలోని అంతియోకే అనేది 13వ అధ్యాయంలో మీరు ఇంటి దగ్గర చదివితే 13, 14లో మనకు కనిపిస్తుంది. దాంట్లోకి వెళ్ళలేదు. మీకు కొద్దిగా అర్థం కావాలని చెప్తున్నాను. శిష్యుల మనసులను దృఢపరిచారు. పట్టణాలు వేరైనా పరిశుద్ధుల పరిస్థితి అంతా సేమ్గా ఉంది. మీరు పల్లెటూరులో ఉన్న, పట్టణంలో ఉన్న, విజయవాడలో ఉన్నా, లేదా వేదాయపాలెంలో ఉన్నా, మీరు ఎక్కడున్నా కానీ ఇంచుమించు మీ పరిస్థితులను ఒకేలాగా ఉంటాయి. వీళ్ళందరి మనసులు, లుస్త్రా వాళ్ళ మనసులు ఎలా ఉన్నాయి? బలహీనంగా ఉన్నాయి. ఈకోనియా వాళ్ళ మనసులు బలహీనంగా ఉన్నాయి. అంతియోకియా వాళ్ళ మనసులు బలహీనంగా ఉన్నాయి. ఈ బలహీనతను గుర్తించాడు. సేవకులమైన మేము బలహీనతను గుర్తిస్తాం. దయమాటికి వందనాలు చెప్పాను. ఒరే ఏమేదో అందరూ ఏమైందిరబ్బా అని అర్థం కాలేదు నాకు. వంట దగ్గర కపటికి 2 సార్లు చెప్పినప్పటికీ ఆమె విన్నట్టుగా, సరే విందో లేదో, సరేలే పెద్దాము కదా అనుకున్నా. నీతో నేను మాట్లాడాను సార్, అలిగాను సార్ అనేది. ఓహో, ఎందుకు అనేది నాకు అర్థం కాల. ఎందుకు నువ్వు ఆలోచించుకో అంటుంది. నాకు ఆలోచించిన తట్టడం లేదు. తర్వాత చెప్పింది విషయం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎందుకు చెప్తున్నా అంటే వీళ్ళ బలహీనత అర్థమైంది. పౌలు గారు ఒక చిన్న ప్రార్థన చేశాడు, విచిత్రమైన ప్రార్థన అది. ఏమని ప్రార్థన చేశాడంటే, మీ ముఖము చూచి మీ విశ్వాసములో లోపము తీర్చున్నట్లుగా. చూడండి, ఒక మాట చదవండి. 1 తెస్సలోనిక పత్రిక 3వ అధ్యాయం
పౌలు చేసినటువంటి పౌలు ఒక ప్రత్యేకమైన వరాన్ని పొందుకున్నాడు. ఆ వరము పేరు ఏంటంటే డిజైనింగ్. చదవండి 3వ అధ్యాయం. స్తోత్రం. 9, 10 కలిసి ఉన్నాయి. మేము మీ ముఖము చూసి, మీ ముఖానికి వేసుకున్న పౌడర్ను చూసి, మీ ముఖానికి వేసుకున్న కోటింగ్ చూసి, మీ పెదాలకు కొట్టుకున్న లిప్స్టిక్ చూసి కాదు, ఏదట మేము మీ ముఖమును చూచి మీ విశ్వాసములో ఉన్న లోపము, ముఖం చూస్తే విశ్వాసంలో లోపం తెలిసిపోద్దా? ఇప్పుడు నా ముఖంలో విశ్వాసం ఉందా లేదు, నాలో విశ్వాసం ఉందా లేదు చూసి చెప్పండి మీరు ఎవరైనా. ఏమడిగాడు పౌలు గారు? మేము మీ ముఖాన్ని, తెస్సలోనిక సంఘస్థులారా, మీ ముఖాన్ని చూచి మీ విశ్వాసములో ఉన్న లోపము తీర్చున్నట్లు అనుగ్రహించుమని రాత్రింబగళ్ళు నేను ఒక దానికోసం ప్రార్థన చేశానని చెప్పాడు పౌలు. దేనికోసం అంట? నాకు వీళ్ళందరూ దశంభాగం తెచ్చియాలని ప్రార్థన చేయలేదు ఆయన. వీళ్ళందరూ బాగా దీవించబడాలి ప్రభువా అని కాదు ఆయన ప్రార్థన చేసింది. ఆయన ఒకటే ప్రార్థన చేశాడు, వీళ్ళ ముఖాలు చూచి, అంటే వీళ్ళలో ఏ లోపం ఉన్నా పర్లేదు కానీ విశ్వాస లోపం ఉండకూడదు. మీలో ఏ లోపం ఉన్నా, ఆర్థిక లోపం ఉంది, నో ప్రాబ్లం. అందము లోపం ఉంది, నో ప్రాబ్లం. కానీ మీ ముఖాలు చూసినప్పుడు ఏం లోపం ఉండకూడదంట? అంటే విశ్వాసము ఒక విశ్వాసికి అతి ప్రాముఖ్యమైనది. విశ్వాసమే లేకపోతే విశ్వాసి ఎట్ట అవుతాడు? కాదా? పేరు మాత్రం విశ్వాసి, కానీ విశ్వాసి ఎలా ఉంటాడు? పిశాచిలాగా ఉంటాడు. పేరేంటి? విశ్వాసి. వాడి పనులన్నీ ఎలా ఉంటాయి? పిశాచి పనులాగా ఉంటాయి. ఏమండి, అవునా కాదా? నేను అందుకని ఇలా ఉదాహరణ చెప్తుంటాను. మన విశ్వాసులు, ఆధునిక విశ్వాసులు ఎలా ఉన్నారంటే పెట్రోల్ బంక్ దగ్గర ఉన్నటువంటి ఫైర్ బకెట్ లాగా ఉన్నారు. ఆ బకెట్ల మీద ఫైర్ అని రాసి ఉంటుంది. లోపల ఏముండాలి? ఏమండి, థమ్సప్ బాటిల్ లోపల ఏముంటుంది? ఒకవేళ థమ్సప్ ఒకటి యాసిడ్ పోసి మీకు ఇచ్చాం, ఎలా ఉంటుంది పరిస్థితి? అంటే మీ నమ్మకం చూసినప్పుడు థమ్సప్, ఓహో లేబుల్ థమ్సప్, ఇంతవరకు ఎవరు అడగలేదు. ఏమండి పైన థమ్సప్ అని రాసింది, లోపల నిజంగా థమ్సప్ ఉందా అని షాపులో అడిగాను అనుకోండి, ఓ పోయా ఉదయాన్నే ఇసెన్స్ అనరా. బయట ఏముందో, పేరేం రాసిందో లోపల కూడా. బయట క్రైస్తవుడు అని పిలువబడితే లోపల ఎవరు ఉండాలి? క్రీస్తు ఉండాలి. ఇండియాలో ఉన్నవాడిని ఇండియన్ అన్నట్టుగా, అమెరికాలో ఉన్నవాడిని అమెరికన్ అన్నట్టుగా, క్రీస్తులో ఉన్నవాడిని క్రిస్టియన్ అని పిలవాలి. క్రీస్తు లేనివాడిని ఏమనాలి? ఊటే చర్చికి వెళ్ళేవాడు అనాలి, అంతవరకే. దేవుని స్తోత్రం. అమ్మా జాగ్రత్తగా వినాలి. పౌలు ఏమని ప్రార్థన చేశాడు? మీ ముఖమును చూచి, మీ అందమైన ముఖాలు చూసి మేము అలాగే తన్మయత్వం చెంది అని కాదు. మీ ముఖమును చూచి, మీ ముఖమును చూచినప్పుడు ముఖంలో విశ్వాసం ఉండదు, హృదయములో విశ్వాసం ఉంటుంది. ఆ విశ్వాసము ఎక్కడో అడుగున ఉన్నట్లుగా ఉంటే, ఒక దీపంలో నూనె అడుగున ఉందనుకోండి, దీపం ఎలా వెలుగుతుంది? ఏమండి, కొడిగట్టిన దీపం అన్నారు. ఇంకా ఎలగడానికి ముందు దేదీప్యమానంగా వెలిగింది, ఓ బాగా వెలుగుతున్నాడు అనుకుంటాం. ఆరిపోవడానికి వాడు వెలుగుతున్నాడు. కొంతమంది అంతే, బాగానే ఉన్నాడు అనుకుంటాం, కానీ వాడు ఆరిపోవడానికి బాగున్నాడు. కొడిగట్టిన దీపం అంటే ఏంటి? ఏమా నా మాటలు అర్థమవుతున్నాయా? ఏందేందో చెప్తున్నావు కదా, విజయరత్నం పాస్టర్ గారికి మంచి రెఫరెన్స్లు, మంచి మంచి పాయింట్లు చెప్పాడు, ఏదో చెప్తున్నావు ఏంటి అంటారేమో. స్తోత్రం. ఆయన అనుభవజ్ఞుడు కాబట్టి ఆయన చెప్పినట్టు నేను చెప్పలేను. స్తోత్రం. హల్లెలూయా. దీపం లోపల ఏముంది? నూనె ఎక్కడో అడుగునుంది. ఒత్తిలోంచి ఒత్తి పైకి లాగి లాగి ఏదో వెలిగింది, కాసేపటికి ఏమైపోయింది అది? మన ఆత్మీయ జీవితంలో విశ్వాసపు తైలము లేనప్పుడు మన ఆత్మదీపం అలాగే వెలుగుతుంది. ఇంకాసేపటికి ఏం జరుగుతుంది? ఆరిపోద్ది. నువ్వు ఆరిపోవడానికి వెలుగుతున్నావా? లేదు, ఆరకుండా అలాగే కంటిన్యూగా వెలిగే అవకాశం ఉందా? దేవుని వాక్యంలో రాయబడింది, విశ్వాసం పుట్టడం కాదు, మీరు విశ్వాసంలో నిలకడగా ఉండాలి. అంటే విశ్వాసంలో కంటిన్యూ కావాలి. ఈరోజు విశ్వాసం, రేపు విశ్వాసం లేకపోవడం కాదు. ఈ ఆదివారం విశ్వాసము, సోమవారం నుంచి శనివారం దాకా అవిశ్వాసం. ఇదేనా? మనల్ని అప్పుడు ఏమనాలి? విశ్వాసనాలా అవిశ్వాసనాలా? ఆదివారం విశ్వాసి, సోమవారం నుంచి శనివారం దాకా అవిశ్వాసి. ఇదేంటిది విచిత్రమైన జీవిగా? ఏ జంతువైనా ఆదివారం రోజు గొర్రెలాగా ఉండి సోమవారం నుంచి శనివారం దాకా పందిలాగో కుక్కలాగా మారే అవకాశం ఉందా? అది
పుట్టిన దగ్గర నుంచి పెరుగుతూ చచ్చిపోయిన దాకా అదే జంతువుగా ఉంటుంది. అంతేనా? విశ్వాసి చివరి వరకు విశ్వాసిగానే ఉండాలి. వారు విశ్వాసము గలవారై మృతి చెందిరి అంటే వాళ్ళు చచ్చిపోయేంత లాస్ట్ మూమెంట్ వరకు వారికి ఏముందని అర్థం. అది 3 పట్టణాల్లోని ప్రజలను ఉద్దేశించి, 3 పట్టణాల్లో ఒక 10 మంది ఉన్నారనుకుందాం. 10 మంది కాదు, అక్కడ ఏమని రాయబడింది, అనేకులను శిష్యులుగా చేసి, ఇంకా మీకు సులభంగా అర్థం కావాలి. లుస్త్రాలో ఒక 200 మంది, ఈకోనియాలో ఒక 200 మంది, అంతియోకేలో ఒక 200 మంది, 600 మంది అయ్యారు కదా. వీళ్ళ మనసులను దేవుడు తన దాసుడైనటువంటి పౌలు ద్వారా స్థిరపరిచాడు, దృఢపరిచాడు, ఎస్టాబ్లిష్ చేశాడు, అంటే బలపరచాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. బలపరచడం, స్థిరపరచడం అంటే ఒంటరిగా ఉన్నోడు పెళ్లి చేసుకొని 2 బిడ్డలు కానీ బాడు ఇంట్లోంచి సొంత ఇంట్లోకి వెళ్ళిపోయి సొంత ఇంటి మీద ఇంకొక ఇల్లు వేసుకొని పర్లేదండి అనే స్థితి కాదు. ఇది భౌతికంగా స్థిరపడడం, ఆత్మ సంబంధంగా స్థిరపడాలి. దేవుని వాక్యంలో రాయబడింది. అమ్మా జాగ్రత్తగా వినాలి, కొద్దిగా లోతుగా వెళ్తున్నా నేను. అమ్మా మేడం గారు ఇటు చూడాలి. స్తోత్రం. మీరందరూ ఇటే చూడండి, కొద్దిసేపు మీరు మిస్ అయిపోతారు పాయింట్లు. నేను ఏదైనా విషయాన్ని చెప్పి మళ్ళీ వచ్చేస్తున్నాను, మీరు విషయం దగ్గరే ఉండిపోతున్నారు, అసలు విషయం దగ్గరికి రావడం లేదు. దేవుని స్తోత్రం. ఏం చెప్తున్నాను నేను? స్తోత్రం, స్తోత్రం. ఏం చెప్పానమ్మా? విశ్వాసంలో ఎలా ఉండాలి? ఈరోజు విశ్వాసం ఉండి రేపు అవిశ్వాసిగా ఉండడానికి వీల్లేదు. ముందు అధిక విశ్వాసిగా ఉంటాడు, తర్వాత విశ్వాసిగా ఉంటాడు, మామూలు విశ్వాసం, తర్వాత అల్ప విశ్వాసి, తర్వాత అవిశ్వాసి, ఇలా మెట్టుగా దిగజారుతుంటాడు. జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, విశ్వాస జీవితంలో మనం లోతుగా వెళ్ళాలి. నా విశ్వాసం పెరగాలి అంటే, ఇంకా మీకు చెప్పాలంటే, మీరు దేవుని పాఠశాలలో విద్యార్థులు అనుకోండి. అమ్మా ఎందుకు వచ్చారు మీరు? సండే స్కూల్ పైన జరుగుతుంది, పైకి వెళ్ళండి, కింద రావద్దు. స్తోత్రం, స్తోత్రం. ఎందుకు వచ్చావు? పైకెళ్ళు, పైకెళ్ళు, పైకెళ్ళు. స్తోత్రం, హల్లెలూయా. జాగ్రత్తగా వినాలి. మీరు జాగ్రత్తగా మిమ్మల్ని ఒక పాయింట్ దగ్గరికి తీసుకొచ్చేసరికి సాతానుడు ఈ పిల్లల రూపంలో వచ్చేస్తాడు. స్తోత్రం. విశ్వాసంలో ఎలా ఉండాలి? దృఢంగా ఉండాలి. అంటే ఏం జరగాలి? చదవండి ఒక మాట, రోమీలకు రాసిన పత్రిక, ముగించేస్తాను. 1వ అధ్యాయం 11వ వచనం. నేనేదో డీప్గా చెప్పాలనుకున్నాను కానీ మీరు దాన్ని రిసీవ్ చేసుకోవడం లేదు. రోమాపత్రిక 1:11 త్వరగా. మీరు స్థిరపడవలనని, అనగా మీకును నాకును దేన్నట? నో బాగా వినండి, నన్నే చూడండి. స్థిరపడవలనని అంటే ఏమని అర్థం? స్థిరపరచువాడవు, బలపరచువాడు అని పడుతుంది. ఏంటి స్థిరపరచడం? ఏమని రాయబడింది అక్కడ? మీరు స్థిరపడాలి. రోమీయులారా మీరు స్థిరపడాలి. ఓ తెసలోనిక సంఘస్థులారా మీ విశ్వాసంలో లోపం ఉండకూడదు. ఓ లుస్త్రా వాళ్ళారా మీరు విశ్వాసంలో కొనసాగాలి. ఓ ఈకోనియా వారలారా మీరు విశ్వాసంలో కొనసాగాలి. ఓ అంతియోకేయ వారలారా మీరు విశ్వాసంలో కొనసాగాలి. ఓ పెరంకొండ వారలారా, ఓ ముదిగేడు వారలారా, ఓ ముత్తుకూరు వారలారా, ఓ వెంకన్నపురం వారలారా, ఓ శాంతినగర్ వారలారా మీరు విశ్వాసమందు నిలకడగా ఉండాలి. పౌలు యొక్క మిషనరీ ప్రయాణం 14వ అధ్యాయంలో ముగిసింది. 15వ అధ్యాయంలో యెరూషలేంకి వచ్చేసారు. వాళ్ళొక చిన్న పార్టీ ఒకటి ఏర్పాటు చేసుకున్నారు. రిపోర్ట్ ఇవ్వండి అన్నారు, రిపోర్ట్ ఇచ్చారు. ఫస్ట్ మిషనరీ ప్రయాణం చేస్తారనుకోలేదు, చేశారు. దాని ప్రోత్సాహాన్ని బట్టి 2వ మిషనరీ ప్రయాణం చేశాడు. మళ్ళీ ఆత్మలో సంపాదించుకున్నాడు, సంఘాలు స్థాపించాడు. మళ్ళీ 3వ మిషనరీ ప్రయాణం చేశాడు. కానీ ఈ 3 మిషనరీ ప్రయాణాల్లో ఎన్నో ప్రదేశాలకు మళ్ళీ వెళ్ళలేదు. ఒక్క ప్రాంతానికి మాత్రమే మళ్ళీ 3 ప్రయాణాల్లో వెళ్ళాడు. అది గలతీయ అనేటువంటి ప్రదేశం. ఎందుకు వెళ్ళాడు ఏంటి అనే దాంట్లోకి మనం వెళ్ళలేదు. కొంచెం జాగ్రత్తగా ఆలోచించాలి, లోతైన విషయాలు. ఏదో మనం తప్పిపోయిన కుమారుడు గురించో వాటి గురించో స్టోరీలు చెప్పడం లేదు, కొద్ది లోతుగా వెళ్తున్నాం. విశ్వాసం అందు ఏమైపోవాలి? రోజు మన విశ్వాసం ఏం కావాలి? పెరగాలి, పెరగాలి. ఈరోజు పెరిగినంత కాదు, రేపు ఇంకా పెరగాలి. చదువుకుంటున్నాం. ఈ ఇయర్ 7th క్లాస్లో ఉన్న పిల్లోడు నెక్స్ట్ ఇయర్ 6th ఉంటాడా, 5th ఉంటాడా?
అరే అదేంటది విచిత్రంగా ఉంది. ఈ ఇయర్ 8th ఉన్న కుర్రాడు నెక్స్ట్ ఇయర్ 7th ఉంటాడా 6th ఉంటాడా? మీకు తెలుసు, అన్ని విషయాలు అర్థమవుతున్నాయి. అంటే వాడు ఏమవుతున్నాడు? ఏ తల్లిదండ్రులైనా స్కూల్కి వెళ్ళి ఏమండి మా పిల్లోడికి ప్రమోషన్ కాదు డీ ప్రమోషన్ ఇవ్వండి అని అడుగుతారా? మా అమ్మాయి 8th క్లాస్ చదువుతున్న అమ్మాయి నెక్స్ట్ ఇయర్ 7th చదువుతుంది, మీకు ఏమైనా ప్రాబ్లమా కరస్పాండెంట్ గారు, ప్రిన్సిపాల్ గారు అంటే ఆయన ఏమన్నాడు, ఏందమ్మా నీకేమైనా మెంటలా అని అంటారు. అవునా కాదా? అమ్మాయి ఏమవుతుంది, ఆ అబ్బాయి ఏమవుతున్నాడు? ఒక్కో స్థాయిలో ఒక్కో మెట్టు పెరుగుతున్నాడు అతను. మనం కూడా విశ్వాస జీవితంలో పెరగాలి. మనం విశ్వాస జీవితంలో పెరగడానికి బదులుగా అవిశ్వాస జీవితంలో పెరుగుతున్నాం. దీంట్లో పెరిగితే పెరుగుతాం, లేదా దాంట్లో పెరుగుతాం. స్తుతుల్లో పెరిగితే పెరుగుతాం, లేకపోతే బూతుల్లో పెరుగుతాం. అంతేనా? స్తోత్రం, హల్లెలూయా. స్తుతించలేనోడు ఏం చేస్తాడు? నీ కష్టాలు నష్టం మధ్యలో నువ్వు స్తోత్రం చెప్పాలి, కానీ ఏం చేస్తున్నాడు? బూతులు తిడుతున్నాడు. కష్టాలు నష్టాల మధ్యలో యోబు ఏం చేశాడు? స్తుతించాడా బూతులు తిట్టాడా? వాళ్ళ భార్య ఒక విధంగా బూతులు తిట్టింది. బూతులు కాదులేండి, ఏదో అనింది. కానీ స్తుతించేవాడు సరిచేయడానికని గద్దించాడు. ఏమాయ్, తన భార్య మూర్ఖురాలు అనే సంగతి అప్పటిదాకా ఆయనకి తెలియలేదు. నా భార్య బాగా తెలివితేటలు కలిగింది అనుకుంటున్నాడు. కానీ దేవుడు అనుమతించిన శ్రమల తర్వాత ఇంత తెలివి తక్కువదా నా పిల్లమని తెలుసుకున్నాడు. కాబట్టి కుటుంబాల్లో శ్రమలు కష్టాలు రావడం మంచిదే. నీ భర్త తెలివి కలిగినోడా తెలివి తక్కువడా అనేది తెలుస్తుంది. నీ భార్య తెలివి తక్కువదా తెలివి కలిగిందా అనేది ఎప్పుడు తెలుస్తుంది? యోబు తన భార్య గురించి ఏమనుకున్నాడు? అప్పటిదాకా ఏం మాట్లాడలేదు, కానీ దేవుడిని దూషించి చచ్చిపోవాయా అని సలహా ఇచ్చేసరికి, పిచ్చి సలహా ఇచ్చేసరికి కాదా, ఈ భార్యలు అనేవాళ్ళు కొన్ని పిచ్చి సలహాలు ఇస్తుంటారు కాదా, ఆడవాళ్ళు అనేవాళ్ళు పిచ్చి సలహాలు ఇస్తుంటారు. వాళ్ళు మొదటి నుంచి ఆయన ఏదో తినకుండా ఆయన ఏదో వేరుగా ఉంటే ఆయన దగ్గరికి వెళ్ళి ఈ పండు తిను బావా అని చెప్పేసి, ఏదమ్మా నేను ఎప్పుడు చూడని కొత్త పండు ఏదో ఇస్తున్నా, ఇదేదో బాగుంది, ఇది తిన్న తర్వాత నాకు ఏదో విచిత్రంగా ఉంది, నేనేదో దేవత అయిపోయినట్టుంది. నువ్వేంది మా దేవత కావడం ఏంటి? ఏమో నువ్వు ఒక్కసారి తిని చూడబోయా అని తినిపించింది. దేవుని వాక్యంలో రాయబడింది 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయంలో, స్త్రీ అపరాధములో పడెను, స్త్రీ మోసగించబడను, కానీ పురుషుడు అలా చేయలేదు. కానీ తర్వాత పురుషుడు కూడా ఆమెను బట్టి అతడు చేశాడు, ఆమెను బట్టి అతడు చేసినా, అతన్ని బట్టి ఆమె చేసినా దేవుడు ఇద్దరిని అపరాధులుగా ఎంచి, సరే అమ్మా నువ్వు తోటలోంచి వెళ్ళిపో, ఆదాము ఒక్కడే తోటలో ఉంటాడు, నేను ఇంకొక అవ్వను పుట్టించి అన్నాడా? నీకు కావాలంటే వేరొక ఆదాముని సెట్ చేసి అన్నాడా? లేదు. ఇద్దరు పార్ట్నర్స్ కనుక మీ ఇద్దరు వెళ్ళండి అన్నాడు. ఏదో తప్పు చేస్తున్న స్త్రీని తీసుకొచ్చి ఒక ఆమెను తీసుకొచ్చి నిలబెట్టి ఏదో అడిగారు వాళ్ళు, ఇంకొక ఆయన్ని తీసుకొని రాలేకపోయారు. కారణం ఏంటంటే వాళ్ళకి సంబంధించిన ఆయన వాళ్ళ బంధువు అయి ఉండొచ్చు. ఎందుకు వచ్చిన గొడవ అని చెప్పేసి ఆయన్ని యేసు ప్రభు ఏం చేశాడు? ఇద్దరిని తోటలోంచి తరిమేశాడు. అది న్యాయం. ఏమండి, ఒకరిని తోటలోంచి తరిమేశారనుకోండి, ఆయన స్త్రీ ద్వేషండి అనే అవకాశం ఉంది. ఈనాటి స్త్రీవాదులందరూ ఏదని మరీ ఘోరం అండి, ఆమె తప్పు చేస్తే మాత్రం తరిమేయడం ఏంటి, ఆయన మాత్రం అక్కడే ఉంచేశాడు, దేవుడు అన్యాయస్తుడండి అనే అవకాశం ఉంది. కాబట్టి ఇద్దరిని ఏం చేశాడు దేవుడు? అహరోను మాట్లాడాడు, మిరియాము మాట్లాడింది. దేవుడు అమ్మా ఆగండి, అక్కడే ఆ డోర్ దగ్గర ఆగండి అని అక్కడే ఆపాడు. ముసుగు వేసుకొని లోపలికి వస్తుంది, ఈయన ఏదో భక్తి భావంతో ఈయన వస్తున్నాడు, ఆయన భక్తి ముసుగుతో వస్తున్నాడు. ఆగండి, లోపల నలిగిపోతున్నటువంటి కుంగిపోతున్న దాసుడైన మోషే ఉన్నాడు. మోషేకు విరోధంగా మాట్లాడడానికి భయపడకుండా, మోషే ఎవరో తెలుసా మీకు? మాకెందుకు తెలియదండి, వాడిని నేనే ఎత్తుకున్నానని మీరు ఏమన్నా పిచ్చి మొఖం దానా, నువ్వు ఎత్తుకుంటే ఎత్తుకున్నావు, మోషే మా తమ్ముడు అవి కాదు. మోషే మీ తమ్ముడు కావచ్చు, మీరు ఎత్తుకొని ఉండొచ్చు, మోషే నా స్నేహితుడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మీ బంధాలకి పరిమితం ఉంది, మీ తమ్ముడు మీ అన్న అనే బంధాలు పరిమితమైనవే, కానీ అతడు నా స్నేహితుడు. దేవుని స్తోత్రం. కాబట్టి నా స్నేహితుడిని ఏదనంటే నేను ఊరుకునేది లేదు, అది దేవుడు ఖచ్చితంగా చెప్పాడు. అంటే దేవుడు వాళ్ళిద్దరినీ బయటికి పంపించేశాడు. సరే అహరోను కదా, అహరోను ఏమన్నంటే ఈ కొత్తగా వచ్చినటువంటి ఏమంటారు తమ్ముడు భార్య ఏమవుద్ది? కొత్తగా వచ్చినట్టు మరదలు కోడలా, తమ్ముడు భార్య ఏమవుద్దమ్మా? మిరియాము తమ్ముడు భార్య, మిరియాముకి ఏమవుద్ది?
కర్రీ మరదలు వచ్చింది, తెల్ల మరదలు వచ్చింటే ప్రాబ్లం లేదు, కానీ కర్రీ మరదలు వచ్చిందని సమస్య వచ్చింది. దేవుడు ఈ కుటుంబ సమస్యను సంఘ సమస్యతో కలిపి చూడదలుచుకోలేదు. కానీ వీళ్ళన్నారు, ఈ వయసులో నీకు పెళ్ళి ఏంట్రా, అవసరమా? 90 years ఓడి నీకు పెళ్ళి అవసరమా? దీనివల్ల ఈ విషయాలన్నీ నెత్తోడు ఏం మాట్లాడలేకపోయాడు. ఈ నెత్తోడి మాటలు నింగికి చేరాయి. నీ మాటలు నువ్వు ఎవరితో మాట్లాడలేక, ఎవరిని ఎదిరించలేక, ఎవరిని బెదిరించలేక, ఎవరి మీద విరోధంగా మాట్లాడలేకుంటే నీ మౌనము పరలోకానికి చేరుతుంది. మోషే అడగలా, ప్రభువా మా అక్క ఇలా మాట్లాడింది, మా అన్న ఇలా మాట్లాడు, వాళ్ళకి న్యాయం చేయి, పగ తీర్చుకో వాళ్ళ మీద అన్నాడా? ఇవన్నీ చూస్తున్నాడు దేవుడు. చూసి ఊరుకున్నాడా? చూసి తాను దిగి వచ్చాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నువ్వు మౌనంగా ఉన్న చోటకి ఆయన దిగి వస్తాడు, నీ పక్షాన మాట్లాడతాడు. వాళ్ళిద్దరూ ఈయన ఒకడు, వాళ్ళిద్దరూ వాక్చాతుర్యం కలిగిన వాళ్ళు. ఆమె పాడగలిగిన ఆమె, ఆడగలిగిన ఆమె, ఈయన మాట్లాడగలిగిన వాళ్ళు. వాళ్ళిద్దరి ముందు మోషే నిలవగలడా? వాళ్ళిద్దరేమో కానీ, నువ్వు ఒక్కడివేమో కానీ, నేను నీ పక్షాన ఉన్నాను. నువ్వు ఒక్కడివైనప్పటికీ కూడా నీ పక్షాన దేవుడు ఉంటాడు. 69 మంది పక్షాన లేనివాడు ఒక్క వ్యక్తి పక్షాన ఉన్నాడు. స్తోత్రం, హల్లెలూయా. కర్మేలు పర్వతం మీద 450 మంది పక్షాన లేనివాడు ఒక్క వ్యక్తి పక్షాన ఉన్నాడు. గుర్తుపెట్టుకోండి, దేవుడు మన పక్షాన ఉండగా మనకు విరోధి. స్తోత్రం, హల్లెలూయా. నేను ఒంటరి వాడినైనా పర్లేదు, కానీ ఒకటి మాత్రం వాస్తవం, దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. మీరు ఒంటరి వాళ్ళు కాదు, దేవుడు మీకు తోడుగా ఉన్నాడు. ఒక విధంగా చెప్పాలంటే మనం ఒంటరి వాళ్ళమే. ఒంటరితనాన్ని మనం సులభంగా జయించవచ్చు, భరించవచ్చు. తల్లి గర్భం నుంచి ఎలా వచ్చాం? ఒంటరిగానేదా? సమాధిలో చేరుతాం, ఎలాగెళ్తాం? నేను చచ్చిపోయేటప్పుడు నా కొడుకుని, నా కూతుర్ని, నా భార్యని అందరినీ పూడ్చిపెట్టండి అని ఎవరైనా చెప్తే, సరే ఆయన చివరి కోరిక తీరుద్దామని తీరుస్తారా? పెద్ద ఆయన చివరి కోరిక తీర్చాలి కదంటమ్మా, ఏమో అంటారా? ముసలాడికి పిచ్చి బట్టి ఆరోగ్యంగా ఇంకో 10 సంవత్సరాలు బతకాల్సిందని నన్ను గుంట్లో పెడతానంటాడా? మాకింకా భవిష్యత్తు ఉందండి, మమ్మల్ని గుంట్లో పెట్టమంటాడా ఏంటి ముసలాయన అని గొడవ దగ్గర. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే మనం జాగ్రత్తగా ఆలోచించాలి. విషయాల్లోకి వచ్చేద్దాం. విశ్వాసములో బలహీనులుగా ఉండడానికి వీలు లేదు, మనం బలవంతులుగా ఉండాలి. ఒకరోజు దేవుడు వస్తాడు, దేవుడు వచ్చినప్పుడు మన విశ్వాసాన్ని చూస్తాడు. మనుష్య కుమారుడు వచ్చినప్పుడు భూమి మీద విశ్వాసమును కనుగొనునా. దేవుని స్తోత్రం. త్వరగా నేను ఒక 3 మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. ఇక్కడ కొన్ని విషయాలు మీకు గుర్తు చేస్తూ వచ్చాను. అసలు దేవుడు ఎందుకు విశ్వాసంలో నిలకడగా ఉండమని చెప్పాడు? పౌలు గారు చెప్పిన విచిత్రమైన విషయం చెప్తాను. నా విశ్వాసమును నేను కాపాడుకుంటుని, ఐ కెప్ట్ మై ఫెయిత్. తాను రోమా చెరసాల్లో ఉన్నప్పుడు, తాను మరణానికి కొన్ని రోజుల ముందుగా రాసిన పత్రికలో చెప్తున్నాడు, ఐ హ్యావ్ కెప్ట్ మై ఫెయిత్. నా విశ్వాసాన్ని ఏం చేస్తున్నాడట? అందరూ కాపాడుకోలేకపోయిన విశ్వాసాన్ని, అందరూ పెంచుకోలేకపోయిన విశ్వాసాన్ని నేను పెంచుకోగలిగాను. దేవుని స్తోత్రం. ఇతరులు పెంచుకోలేని దాన్ని నువ్వు పెంచుకోవాల్సిన అవసరం ఉంది. ఇతరులు పోగొట్టుకుంటున్న దాన్ని నువ్వు పొందుకొని పెంచుకోవాల్సిన అవసరం ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఇక్కడ ఆలోచిస్తున్న విషయాల్లోకి వచ్చేద్దాం. అసలు ఎందుకు ఈ విశ్వాసం యొక్క అవసరం ఏంటి? విశ్వాసములో నిలకడగా ఉండాల్సిన అవసరం ఏంటి? విశ్వాసములో ఎలా ఉండాలంటే, బైబిల్ ఒక మాట ఉంది, వేరు పారిన వారై ఉండాలట. ఎలా ఉండాలట అంటే ఏమని అర్థం? వేరు పారినప్పుడు భూమిలోకి పాతుకొని పోతాం, స్థిరంగా నిలబడతాం. ఎంత పెద్ద గాలివానైనా, జీవిత తుఫానులు నిన్ను ఏమీ చేయజాలవు. నాకు అన్ని టెన్షన్లు అంటే అనవు నువ్వు. ఈ టెన్షన్ల మధ్యలో మనం పెరుగుతాం, ఎదుగుతాం, బలపడతాం, రాటు తేలుతాం కాదా? దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఒక గాడిద ఒక గుంట్లో పడిపోయింది, అందరూ దాని మీద రాళ్ళేస్తున్నారు, మట్టేస్తున్నారు, దుమ్మేస్తున్నారు. క్రమంగా రాళ్ల మీద, మట్టి మీద నుంచి లేచి గాడిద బయటకు వచ్చేసింది. నువ్వు కూడా, నేను కూడా అంతే. వీళ్ళందరూ చేసే రాళ్ల మీద నుంచి స్టెప్పింగ్ స్టోన్స్గా చేసి వీటి నుంచి బయటకు వచ్చేస్తాం. నా గురించి ఎవడు ఏమనుకున్నా పర్లేదు. స్తోత్రం, హల్లెలూయా. నేను ఈ గుంటలోంచి బయటికి రావాల్సిందే, దేవుడు నన్ను రప్పించగలడు. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా.
ఎందుకు? విశ్వాసంలో స్ట్రాంగ్గా ఉండాలి. విశ్వాసంలో స్ట్రాంగ్గా ఉండాలి. మనకేం కావాలి? వినడం చేయాలి. వాక్యాన్ని వింటూ ఉండాలి. వాక్యాన్ని వింటూ ఉండాలి. ఒక వ్యక్తి యొక్క మంచి లక్షణాలు, ఒక వ్యక్తి యొక్క చెడు లక్షణాల గురించి విన్నప్పుడు, అతని గురించినటువంటి చెడు లక్షణాలు విన్నప్పుడు అతన్ని విసర్జిస్తాం. అతని గురించి మంచి లక్షణాలు విన్నప్పుడు అతన్ని కలుసుకోవాలని, అతన్ని చూడాలని ఇలా అనిపిస్తుంది. యేసును మనము తెలుసుకుంటూ యేసుతో నడుస్తూ ఉన్నప్పుడు మన విశ్వాసాన్ని మనం పెంచుకుంటూ ఉంటాం. ఇది పెంచుకోవాల్సిన బాధ్యత మనది, మన చేతుల్లో ఉంది. వాక్యం మనకిచ్చాడు. ఈ వాక్యం ద్వారా మనం ఏం చేయాలి? విశ్వాసాన్ని పెంచుకోవాలి. ఇన్ని ట్యాబ్లెట్లు కొనుక్కొని ఇంట్లో పెట్టుకొని చూసుకుంటే ఆరోగ్యం రాదు. దాన్ని ఏం చేయాలి? పూట పూటకి ఇంత ఆహార పదార్థాలు, పండ్లు, కూరగాయలు తీసుకొని ఇంట్లో పెట్టుకున్నంత మాత్రం మనకు ఆరోగ్యం రాదు. ఇన్ని పుస్తకాలు కొనుక్కొని ఇంట్లో పెట్టుకున్నాం, మనకు విజ్ఞానం వచ్చేస్తుందా? ఈ వాక్యం మనకు అందుబాటులో ఉంది. దీని ద్వారా ఇంక్రీజ్ అవర్ ఫెయిత్. అపోస్తల లూకాసు వార్త 17వ అధ్యాయం 5వ వచనంలో చూడాల్సిన అవసరం లేదు కానీ అక్కడ రాయబడింది. అపోస్తలులు అడిగిన మాట ఏంటంటే, ఇంక్రీజ్ అవర్ ఫెయిత్, మా విశ్వాసాన్ని పెంచు, మా విశ్వాసాన్ని వృద్ధిపరచు. ఇప్పుడు మా విశ్వాసాన్ని వృద్ధిపరచు అని ప్రార్థించిన వాళ్ళు ఇప్పుడు చెప్తున్నారు. ఏమని చెప్తున్నారు తెలుసా? మీ విశ్వాసాన్ని మీరు పెంచుకోండి అని. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మీ విశ్వాసాన్ని పెంచుకోవడానికి మేము సహాయపడగలము. వీ కెన్ హెల్ప్ యూ. మీ విశ్వాస వృద్ధికి మేము సహాయపడతాం. మేము పెంచుకున్నట్టుగా మీరు విశ్వాసాన్ని పెంచుకోవాలి. అంత్యోక్య పట్టణంలో పౌలు గారిని రాళ్లతో కొట్టి చచ్చిపోయాడు అనుకొని ఆడు పడేసి వచ్చేసారు. అయిపోయాడు అనుకొని వచ్చారు. కానీ అతడు లేచి మళ్ళా పట్టణంలోకి వచ్చి సువార్తను ప్రకటించాడు. నాకొద్దు బాబు, ఈ శ్రమలు వద్దు, ఈ కష్టాలు వద్దని వెళ్ళిపోయి ఉంటేనా శిష్యులు తయారై ఉండేవాళ్ళు కాదు, అతడు సువార్త ప్రకటించుండేవాడు కాదు. నువ్వు తిరిగి లేవడం కొంతమందికి ప్రయోజనకరం అవుద్ది. నువ్వు పడిపోయిన స్థితిలో ఉండొద్దు. రైస్, నువ్వు పడ్డ స్థితిలోంచి, నీ మీద రాళ్ళ దెబ్బలు పడ్డాయి వాస్తవమే, దాంట్లోంచి నువ్వు లేచి నిలబడ్డప్పుడు అనేక మంది శిష్యులుగా మారారు అని రాయబడింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చదవండి ఒక మాట, అదే మాట. శిష్యుల మనసులను దృఢపరిచి అనేక శ్రమలు అనుభవించి. గుర్తుపెట్టుకోండి, విశ్వాసం ఉంటే శ్రమలు తొలగిపోతాయని కాదు, విశ్వాసం ఉంటే శ్రమలు పెరుగుతాయి. చాలామంది అంటారు విశ్వాసం ఉంది కాబట్టి శ్రమలన్నీ తొలగించేసుకున్నాం. కాదు, శ్రమలను ఎదుర్కొనేటువంటి ధైర్యాన్ని నీకు విశ్వాసం ఇస్తుంది. నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా? ఏమండి, నీకు విశ్వాసం ఉన్నప్పుడు నువ్వు ఎలా ఉంటావు? ఏం జీవితం, పోండి బాయిలో దూకి చచ్చిపోతాను, ఏం జీవితం, ఫ్యాన్ ఊరేసుకుంటాను అని అనుకోరు. దేవుని స్తోత్రం. ఫ్యాన్ ఉన్నా ఫ్యాన్ గురించి ఊరేసుకోవాలని ఆలోచన మనకు రాదు. ఎండ్రిన్ బాటిల్ పక్కన ఉన్నా కానీ తాగేద్దాం అనుకునే ఆలోచన రాదు మనకు. నేను బతకాలి ప్రభు కోసం. నిరాశ నిస్పృహల మధ్యలో జీవిస్తున్నారేమో చాలామంది. పైకి ఊరినే నవ్వుతుంటారు, ఒట్టిదే. నీ నవ్వు వెనకాల ఏదో తెలియని బాధ గాథ ఉంది లేదండి? మీరందరూ పైకి నవ్వుతున్నారంటే మీరందరూ సంతోష జీవులు, ఆనంద జీవులు అని కాదు. ఆనందంలో, సంతోషించడంలో భారతదేశము చాలా అట్టడుగు స్థానంలో ఉందట. మన ఇండియా వాళ్ళు ఎప్పుడు సీరియస్గా ఉంటారు, మనం ఎప్పుడు సీరియస్గా ఉంటాం, మన క్రైస్తవులు ఎప్పుడు సీరియస్గా ఉంటారు. ఎందుకు చెప్తున్నానంటే, శ్రమలను ఎదుర్కోవడానికి ధైర్యాన్ని ఇచ్చేది. మోషే చేసిన ప్రార్థన చూడండి. నీవు మమ్మను శ్రమపరిచిన దినముల కొలది మమ్మను సంతోషపరచు. మనమైతే ఏం అడుగుతామో తెలుసా? మాకు కష్టాలు ఎప్పుడు తీరుతాయో, మాకు ఈ కష్టకాలం ఎప్పుడు తీరిపోద్దాం అని అడుగుతాం. కానీ పౌలు చెప్పిన మాట, క్షమించండి, మోషే చేసిన ప్రార్థన, మమ్మను శ్రమపరిచిన దినముల కొలది మమ్మను సంతోషపరచు. మాకు శ్రమలు ఇవ్వు, నో ప్రాబ్లం. శ్రమలతో పాటు సంతోషాన్ని కూడా ఇవ్వు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకని మన జీవితంలో శ్రమల్ని, సంతోషాన్ని దేవుడు అనుమతిస్తాడు. హల్లెలూయా. ఒకటి, శ్రమలను ఎదుర్కోవడానికి, శ్రమలకు ఎదురీత చేయడానికి మనకు విశ్వాసం కావాలి. విశ్వాసం అంటే ఎవరి మీద? నా మీద నాకు విశ్వాసం కాదు, ఏదో ఒక పార్టీ మీద విశ్వాసం కాదు, ఏదో ఒక దేశం మీద విశ్వాసం కాదు, ఏదో ఒక నాయకుడి మీద విశ్వాసం కాదు. విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూడాలి. పాస్టర్ వైపు చూస్తే ఏం లాభం లేదు, నిరాశ చెందుతారు. కానీ ప్రభు వైపు చూస్తే నిరీక్షణ పొందుకుంటారు. దేవుని స్తోత్రం. మొట్టమొదటి
మొట్టమొదటి విషయము, శ్రమలను అనుభవించడానికి మనం విశ్వాసంలో నిలకడ ఉండాలి. ఏమొస్తాయండి, ఇంకా రానివ్వండి, నో ప్రాబ్లం. ఎంత విశ్వాస వీరుడో అన్ని విపత్తులు వచ్చాయి యోబుకి. యోబుకి విశ్వాసం లేదా? విశ్వాసం ఉంది, శ్రమలను జయించాడు. నువ్వు విశ్వాసాన్ని బట్టి వీటన్నిటి జయించవచ్చు. చిన్న ఆర్థిక సమస్యలను జయించవచ్చు. రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 22వ వచనంలో అక్కడ రాయబడింది, మనము దేవుని రాజ్యములో ప్రవేశించాలి. ఇంకా చెప్పాలంటే ఈ మాటలు చెప్తున్నా, మీరు చెప్తున్నాడని అర్థం చేసుకోవాలి. ఏమండి, లుస్త్రా వాళ్ళారా, ఈకోనియా వార్లారా, అంతియోకియా వార్లారా, నేను మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను నాకు గ్యారంటీ లేదు. ఒకవేళ మనం మళ్ళీ కలుసుకునే పని అయితే దేవుని రాజ్యంలో కలుసుకుందాం. స్తోత్రం. ఈరోజు కలుసుకున్నాం, మళ్ళీ కలుసుకుంటామో లేదో తెలియదు కాదా? అనారోగ్యంగా హాస్పిటల్లో ఉన్నప్పుడు మా నాన్నగారిని కలుసుకున్నాను, నేను వెళ్తున్నానని చెప్పాను. సరే వెళ్ళా, నువ్వు వెళ్ళా అన్నాడు. తిరిగి వచ్చేసరికి ఆయన్ని ఫ్రీజర్ బాక్స్లో చూశాను నేను కాదా? మన చివరి కలయిక కావచ్చు, ఇది నా చివరి ప్రసంగం కావచ్చు, మన చివరి ఆరాధన కావచ్చు కాదా? దేవుని స్తోత్రం. జాగ్రత్తగా ఆలోచించాలి. మనము దేవుని రాజ్యం, మనం ఎక్కడికో వెళ్ళము, మనము దేవుని రాజ్యంలో ప్రవేశిస్తాం. ఈ 3 పట్టణాల్లో సంఘాలు ఉన్నట్టుగానే ఎటువంటి ఆధారాలు లేవు, కానీ సువార్త ప్రకటించబడి శిష్యులు ఉన్నారు, సంఘాలు స్థాపించబడ్డో లేదు, మరి ఆ సంఘాలకు పౌలు పత్రికలు రాసినట్టుగానే ఏమీ లేదు. కానీ విషయం మాత్రం అర్థం చేసుకోవాలి, వాళ్ళను దృఢపరిచాడు. వాళ్ళు దృఢపడ్డారు అనేది ఎలా తెలిసింది? ఏమంటే వాళ్ళని దృఢపరిచాడు. ఆయనకు అనిపించింది ఆ పౌలుకి దృఢపరిచినట్టు ఊహించేసుకున్నాడా? కాదు, వాళ్ళే సాక్ష్యం చెప్పినట్టు మేము ఈరోజు బలపడ్డామండి, పుష్టికయం. ఈరోజు మంచి భోజనం, ఆత్మీయ భోజనం పెట్టారండి పౌలు గారు. ఆత్మలో వాళ్ళు బలపడ్డారు. దేవుని స్తోత్రం. చదవండి, అదే 15వ అధ్యాయంలో పక్కనే ఉంటుంది, 32వ వచనం. మరియు అమ్మ చదవండి త్వరగా. ప్రవక్తలై ఉండినందున పెక్కు మాటలతో సహోదరులను ఆదరించి ఏం చేశారంట? వాళ్ళని నాశనం చేశారని కాదు, వాళ్ళని ఏం చేశారంట? ఆదరించి. ఏడుస్తాను అవసరంగా. ఆదరించి వాళ్ళు ఎవరైనారంట? ఏముందండి 32లో ఏముంది? సహోదరులు ఎక్కడున్నారు? ఆదరణ లేకుండా ఉన్నారు, సహోదరులు స్థిరపడకుండా ఉన్నారు. వాళ్ళని ఏం చేశాడు? యూదాయు సేలాయి పెక్కు మాటలతో. ఏ మాటలయ్యి? పిచ్చి మాటలా? అదే వాళ్ళు ఎవరాళ్ళు? అది ఇంపార్టెంట్ మాట. వాళ్ళు ప్రవక్తలు కాబట్టి సహోదరుల దగ్గరికి వెళ్ళి ప్రవచించాడుగా, బాబు ఆదరణ నీకు కలుగును గాక, సమస్త ఆదరణ దేవుడు నీకు అనుగ్రహించును గాక, నీ కష్టమేదో నాకు అర్థమైంది, నీ కన్నీరేంటో నాకు అర్థమైందని వాళ్ళని ఆదరించి స్థిరపరిచి. స్తోత్రం. హల్లెలూయా. ఈ మాటలు మాట్లాడుతున్న మీ విశ్వాసం స్ట్రాంగ్ కావాలి. నన్ను ఏ సమస్య కదిలించదు, అట్టివాడు దుర్వార్తకు జడియడు అని 112వ కీర్తనలో రాయబడింది. మన చుట్టూ ఎన్నో వార్తలు వింటాం, టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మీకేదో వింత సంభవించినట్టు మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. అందరికీ సంభవించే మీకు సంభవిస్తున్నాయి. నాకు వచ్చిన కష్టాలు ఎవరికి రాలేదనద్దు, అందరికి వచ్చిన కష్టాలు మీకు వస్తున్నాయి. ఏమండి, ఎవరికి రాని కష్టాలు మీకు రావడం లేదు, కానీ అందరికి వచ్చిన కష్టాలే మనకు వస్తాయి. సాధారణంగా మనుషులకు కలుగు శోధనలు తప్ప మీకు దేవుడు ఏది అనుమతించడు. ఈ శోధనల మధ్యలో తాను తప్పించుకునే మార్గాన్ని కూడా మీకు కలుగు చేస్తాడు. 30 సంవత్సరాలుగా ప్రభు సేవలో సిక్కు శరం చీము నెత్తు లేనోడికి తయారైపోయాను నేను. నిజం, మీరు నమ్ముతారని నాకు సిగ్గు లేదు. నేను దేని గురించి సిగ్గుపడను. ఎవరైనా ఏదైనా అనుకున్నా కానీ డోంట్ కేర్. నా మీద ఊసినా నేను పెద్ద పట్టించుకోను. నేను నా చర్మం గట్టిగా మారింది, దున్నపోత చర్మం లాగా మారింది నా చర్మం. నా ముఖమును చెక్కుముకి రాతి వలే చేసుకుంటుని అంటాడు కీర్తనకారుడు. మీరు పొగిడితే బాగా నవ్వి, మీరు ఏదైనా విమర్శిస్తే నో, మీరు పొగిడినా ఒకటే, మీరు తిట్టినా ఒకటే. చెక్కుముకి రాతిలాగా. రాయి అలాంటి రాయిని అవుతుందా? రాయిని అవుతుందా అండి? దాన్ని పొగిడాము, మంచి రాయండి, అందమైన దానివి, అందమైనటువంటి ముఖం అని ఎంత పొగిడినంత మాత్రం సంతోషపడిపోద్దా? ఛీ దుర్మార్గురాలా అని రాయిని తిట్టాం మనం. రాయి ఏమన్నా ఫీల్ అయిపోద్దా? ఎటువంటి నీ ప్రజల యొక్క పొగడ్తలకు, ప్రజల యొక్క విమర్శలకు నువ్వు కుంగిపోవాల్సిన, దాని అసలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు.
నీ ముఖాన్ని ఎలా చేసుకోవాలట? ఫీలింగ్స్ కనిపించకూడదు. అంత తిట్టినా కానీ ఆమె నయం అంటే ఏమనలేదే. ఆ ముఖం చేయకపోతే రాత్రిలాగా చేసుకుందండి. ఆమెను మీరు ఎంతమంది తిట్టినామంతే. స్తోత్రం, హల్లెలూయా. ఒక వయసు వచ్చిన తర్వాత అందుకనే దేవుడు కొద్ది చెవుడు చేస్తాడు. అప్పటిదాకా అన్నీ విని విని ఒక వయసు వచ్చిన చెవుడు వస్తుంది. ఏదో తిడుతున్నారు మీరు, ఏంది నాయన అంటారు. అడిగితే తిట్టేవాళ్ళు చెప్తారా ఏంటి నేను బలం తిట్టానని? ఒక వయసు వచ్చిన తర్వాత చెవుడు రావడం మంచిదే. ఒక వయసు వచ్చిన తర్వాత గుడ్డితనం రావడం మంచిదే కాదా? అంటే దేవుడు చెప్తున్నాడు, నాయన ఇప్పటికే చాలా విన్నాం, ఇంకా చాలా వినొద్దులే, చాలే. ఇప్పటికే చాలా మాట్లాడావు, ఎక్కువ మాట్లాడుతులే. ఇప్పటికే చాలా చూసే చూపు లేదండి, ఏం నష్టం ఏముంది ఇప్పుడు కదా? స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. రెండో విషయం మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. స్వర్గ ప్రవేశాన్ని సులభతరం చేస్తుంది దేవుని యందలి విశ్వాసం. మనం విశ్వాసం లేకుండా దేవుని రాజ్యంలో ప్రవేశించలేము. విశ్వాసముతో దేవుని రాజ్యంలో ప్రవేశిస్తాం. దేవుని స్తోత్రం. శ్రమలను అనుభవించడానికి విశ్వాసం కావాలి. రెండోది స్వర్గంలో ప్రవేశించడానికి మనకు విశ్వాసం కావాలి. మూడో విషయం నేను చెప్పి ముగించేస్తాను. 15వ అధ్యాయంలో పక్కనే ఉంది 9వ వచనం. స్తోత్రం, స్తోత్రం. వారి హృదయములను చాలండి. వారి హృదయములను విశ్వాసం వల్ల ఏం చేశాడట? వాళ్ళ హృదయాల్లో విశ్వాసములో నిలకడగా ఉండాలి, మనసుల్లో విశ్వాసంలో నిలకడగా ఉండాలని చెప్పినోడు ఇప్పుడు ఏం చెప్పాడు? వారి హృదయములను ఎలాగా? విశ్వాసం అనే సబ్బు. మీకు అర్థం కాదు, విశ్వాసం సబ్బు కాదు. విశ్వాసం అనే సబ్బుతో మన అపవిత్రతను తీసివేసేశారు. నువ్వు విశ్వసించినప్పుడు నువ్వు శుద్ధీకరించబడతావు. స్తోత్రం. దీన్ని గ్రీకులో కెథార్సిస్ అన్నారు. శుద్ధీకరణ అనేది ఒక ప్రాసెస్. శుద్ధీకరణ సులభంగా జరగదు, మంటల్లో పెడితేనే శుద్ధీకరణ వస్తుంది. యెషయా గ్రంథము 48వ అధ్యాయం 10వ వచనంలో రాయబడింది, నేను నిన్ను పుటము వేసి తిని. వెండిని పుటం వేసినట్టు కాదండి, ఇబ్బందుల కొలిమిలో నేను పుటం వేశాను. ఇంకా వెళ్ళలేదు కొంతమంది. మనము షడ్రకు మెషకు అబేద్నెగోలము కొలిమిలోకి వెళ్ళాలి, మండుతున్న అగ్నిగుండంలోకి వెళ్ళలేదు కొంతమంది. దగ్గరికి వచ్చేసి నామాలు కాదని వెనకాలకి వెళ్ళిపోయారు. మీరు కొన్ని కొలుములు గుండా వెళ్ళబోతున్నారు, మీరు శుద్ధీకరించబడబోతున్నారు. అది దేవుని చిత్తం. చదవండి మాట. యెషయా గ్రంథం 48వ అధ్యాయం 10వ వచనం లేదా? స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఓ ఇశ్రాయేలు, నేను నిన్ను పుటము వేసి తిని. వెండిని అందరూ వేసినట్టు కాదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు తన ప్రజలను ఎక్కడ చేశాడు? ఏం చేశాడట? పుటం వేశాడు. పుటం వేయడం అంటే ఏంటి? కాల్చి కరగదీసి మలినాన్ని తొలగించడం. నశించిపోయే సువర్ణము అగ్ని పరీక్షకు లోబడితే అమూల్యమైన మీ విశ్వాసం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వెండి శుద్ధీకరించబడిందో లేదో ఎలా చెప్తారో తెలుసా? శుద్ధీకరించేవాడు దాన్ని కరగదీసి దాన్ని చూసినప్పుడు తన ముఖం కనిపించింది అనుకోండి, శుద్ధీకరించబడిందని అర్థం. నువ్వు కరగదీయబడ్డప్పుడు నీలో యేసు యొక్క ప్రతిబింబం కనిపించింది అనుకో, నువ్వు శుద్ధీకరించబడ్డాడు. నువ్వు నీలాగా కనిపించకూడదు, నువ్వు యేసులాగా కనిపించాలి. ఆమె ఎంత ప్రేమగా మాట్లాడుతుందండి, అతను ఎంత ప్రేమగా మాట్లాడతాడండి అని చెప్పాలి. మన కోపిస్తాడు, అతను చిన్నపట్లాడుతుంటాడు, చిరుపురలాడుతుంటాడు. ఏగా మన గురించి సాక్ష్యాలు ఏమండి? నా మాటలు ముగించేస్తున్నాను. 3 విషయాలు చెప్పాను నేను. విశ్వాసములో నిలకడగా ఉంటే మనం శ్రమలను ఎదుర్కోగలం. రెండోది, విశ్వాసంలో మనం నిలకడగా ఉంటే స్వర్గంలో ప్రవేశించగలం. మూడోది, విశ్వాసంలో నిలకడగా ఉంటే మనం శుద్ధీకరించబడగలం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏం రాబడింది? మొట్టమొదటి, విశ్వాసంలో శ్రమలు ఎదుర్కోగలం. ఒక చిన్న మాట గుర్తు. ఏంటి శ్రమలు? ఏంటి శ్రమలు? ముగ్గురికి వచ్చిన శ్రమల గురించి ఒక్క శ్రమ గురించి చెప్తా. ఏంటి ఆ శ్రమ? మీకు అర్థమవుతుందో లేదో మరి ఒక కనెక్షన్ చెప్పబోతున్నాను. అపోస్తల కార్యములు 11వ అధ్యాయము 28వ వచనం. అపోస్తల కార్యములు 11:28. అపోస్తల కార్యములు 11:28. త్వరగా. వారిలో అగబ్బస్ అనేటువంటి ప్రవక్త నిలబడి
చాలండి. నీరో అనేటువంటి చక్రవర్తి యొక్క నాన్నగారైనటువంటి క్లౌడియస్ సీసర్ అనేటువంటి ఆ వ్యక్తి కాలంలో జరిగింది. సరే, మనం దాంట్లోకి వెళ్ళలేదు. ఇది ఎందుకు చదివించాడు రా బాబు ఈయన అనుకుంటున్నారేమో. ఎవరు వచ్చారు? అగబనే వచ్చి ఏం ప్రవచించాడు? అంతియోక్య అన్నప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాలి, అంతియోక్యలో శిష్యులకి క్రైస్తవులు అనే పేరు వచ్చింది మొట్టమొదట. అదే ఊరు కాదు, ఇది ఇంపార్టెంట్ ఊరు. రెండోది, అంతియోక్యలోంచి ప్రవక్త వచ్చాడు. యెరూషలేములో నుంచి ప్రవక్త వచ్చి అంతియోక్యకు వచ్చి అంతియోక్యలో ప్రవచనం చెప్పారు. ఏం ప్రవచనం? గొప్ప కరువు రాబోతుంది అంటే దాని అర్థం మీకు శ్రమలు రాబోతున్నాయి. ఎవరికి? అంతియోక్య వాళ్ళకి, ఈకోనియా వాళ్ళకి, భూలోకమంతటా. ఏమండి అంతేనా? అంతియోక్య మాత్రమే కాదు, భూలోకమంతటా. ఏమని అర్థం? లుస్త్రాలోను, ఈకోనియాలోను, అంతియోక్యలోను లేకపోతే పెద్ద ఈ భూదిగంతముల వరకు ఒక కరువు రాబోతుంది, శ్రమ రాబోతుంది, ఆహారం దొరకని రోజు ఇది శ్రమ కాదా? ఏమండి? ఈ శ్రమలలో నువ్వు నిలకడగా ఉండు. వాళ్ళకి ఇచ్చిన ఒక శ్రమల గురించి ఒక చిన్న ఉదాహరణ చెప్పాను అంతవరకే. శ్రమలలో రాబోయే రోజుల్లో చాలా శ్రమలు వస్తాయి. మన దేవుజనులు లాస్ట్ వీక్ వచ్చినటువంటి విన్సెంట్ థామస్ గారు ప్రవచనం చేశారు. ఒక 5 సంవత్సరాలు భారతదేశంలో కష్టాలు ఉన్నాయని. నాకు అర్థం కాని విషయం, ఇన్ని సంవత్సరాలు కష్టాలు లేవా? ఇన్ని సంవత్సరాలు కష్టాలు ఉన్నాయి. సంఘము కష్టాల్లో గుండా వెళ్తుంది. సంఘము కష్టాల్లో గుండా వెళ్తున్నప్పుడు కొంతమంది ఒక సిద్ధాంతాన్ని కనిపెట్టారు, సంఘము శ్రమల్లో ఉండకుండా ఎత్తబడుతుందని. సంఘము శ్రమల్లో గుండా వెళ్ళింది. యేసు ప్రభు శ్రమల గుండా వెళ్ళాడు. దావీదు అన్నాడు, గాఢాంధకారపు లోయలో గుండా నేను సంచరించినను. నేనెందుకు సంచరించాలండి? నేను దేవుని బిడ్డని, యెహోవా నా కాపరి. నో, నేను సంచరించను అన్నాడా? నువ్వు యెహోవా నీ కాపరి వాస్తవమే, కానీ నువ్వు గాఢాంధకారపు లోయ అనుభవాలు, చీకటి అనుభవాల్లోంచి, కష్టాల అనుభవాల్లోంచి, కన్నీటి అనుభవాల్లోంచి, బాకా లోయ అనుభవాల్లోంచి నువ్వు వెళ్తావు. కష్టాల్లోంచి వెళ్తేనే మన విశ్వాసం పెరుగుతుందండి. ఆయన శ్రమల వలన విధేయత నేర్చుకున్నాడు. మన శ్రమల వల్ల ఏం నేర్చుకుంటాం? మీ అందరికీ శ్రమలు రావాలి, అది నా కోరిక. ఇప్పుడున్న శ్రమల కన్నా 10 రెట్లు అధికమైన శ్రమలు రావాలి. అంటే ఈ సంఘానికి రాకూడదు, వేరే సంఘానికి వెళ్ళాలి. అదేగా ఆలోచించింది. ఈ రోజులో ప్రవక్తలు, ఆ రోజులో మొదటి శతాబ్దపు ప్రవక్త భూలోకమంతా కరువు వస్తుందని ప్రకటించాడు. కానీ మన ప్రవక్తలు ఇవి చెప్పరు. మన ప్రవక్తలు ఆశీర్వాదాలు వస్తాయి, అది పోతుంది, ఇది పోతుంది అని చెప్తారు. పుట్టితే ఇవన్నీ ఆ ప్రవక్త చెప్పింది చెప్పినట్లుగా నెరవేరింది. ఆ ప్రవక్త మళ్ళీ 21వ అధ్యాయంలో కనిపించాడు, అది వేరే విషయం, దాంట్లోకి వెళ్ళలేదు. విశ్వాసంలో నిలకడగా ఉందాం, వాక్యం ధ్యానిద్దాం, ప్రార్థిద్దాం. మనము శ్రమలను ఎదుర్కోవడానికి విశ్వాసం కావాలని, స్వర్గంలో ప్రవేశించడానికి మనకు విశ్వాసం కావాలని. మూడోది ఏం చెప్పుకున్నాం? శుద్ధీకరించబడాలంటే విశ్వాసం కావాలి. 15వ అధ్యాయం 9వ వచనంలో రాయబడింది, వారి హృదయములను, కొందరి హృదయాలను, అన్యుల హృదయాలను, ఆత్మీయుల హృదయాన్ని, యూదుల హృదయాన్ని, లుస్త్రా వారి హృదయాన్ని, ఈకోనియా వారి హృదయాన్ని, అంతియోక్య వారి హృదయాన్ని. ప్రిన్సిపల్ ఏంటి? ఒకే ప్రిన్సిపల్, విశ్వాసము ద్వారా శుద్ధీకరణ. శాంక్టిఫికేషన్ బై ఫెయిత్. స్తోత్రం. ఏమండి ఏం చెప్పాను నేను ఇప్పుడు? శాంక్టిఫికేషన్ బై ఫెయిత్ అని చెప్పాను నేను. అంటే దాని అర్థం ఏంటంటే, ఇంకొక మాట దానికి ముందు ఒకటి ఉంది, జస్టిఫికేషన్ బై ఫెయిత్. తర్వాత ఇంకో మాట పెట్టుకోవాలి, గ్లోరిఫికేషన్ బై ఫెయిత్. స్తోత్రం, హల్లెలూయా. విశ్వాసం ద్వారా జరుగుతున్న పనుల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. నాలో విశ్వాసం బలహీనంగా ఉంది. అపోస్తులు ప్రార్థించినట్టుగా ప్రార్థిద్దాం, ప్రభువా ఇంక్రీజ్ మై ఫెయిత్. వాళ్ళకి విశ్వాసం లేదు, వీళ్ళకి విశ్వాసం లేదు అంటున్నాం. యేసు ప్రభు శిష్యుల్ని ధోనిలో అడిగాడు, ఆ గాలి వానలు గద్దించిన తర్వాత మరి, హలో మీ విశ్వాసం ఎక్కడా? మీ తెల్ల దుస్తులు ఎక్కడా? మీ దశంభాగం ఎక్కడా? మీ ప్రోగ్రాములు ఎక్కడా? ఏమని అడిగాడు? వేర్ ఈస్ యువర్ ఫెయిత్? ఈరోజు మధ్యాహ్నం కూడా మిమ్మల్ని అదే అడుగుతున్నాడు దేవుడు. విశ్వాసము అనే ఫలము తీసుకొని వచ్చావా? అన్ని జనులు పూలు పండ్లు తీసుకొచ్చారు. ఈ విశ్వాసముతో ప్రభు సన్నిధికి వచ్చినప్పుడు ఆయన సంతోషపడతాడు.
ఆయన్ను ప్రసాదింపజేసేటువంటి పుష్పము కన్నా, పండు కన్నా శ్రేష్టమైనటువంటి విశ్వాసముతో నువ్వు ప్రభు సన్నిధికి వచ్చావా? ప్రభు యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు, తన్ను వెదకు వారికి ఫలము దయచేవాడని నమ్మవలను కదా. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అనగా విశ్వాసము లేకుండా దేవుణ్ణి సంతోషపరచలేము. ఈ ఆదరణ కూడికలో లేకపోతే ఈ ఐక్య ఆరాధనల వల్ల ఆయన సంతోషపడడు. ఆయన సంతోషపడి నువ్వు పెంచుకున్న విశ్వాసాన్ని బట్టి సంతోషపడతాడు. దేవుని స్తోత్రం. అందరం కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం.